నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తెలియనటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వైస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. మేడారంలో మినీ జాతర షురు. ఘనంగా మండెమెలిగే పండుగ. గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాలు, ద్వారబంధనం కట్టి పూజారులు, డోలు వాయిద్యాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు. ఉచితాలు ఇస్తే జనం సోమరులైతారు, ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనెందుకు చేస్తారు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రజలను మనమే పరాన్న జీవులను చేస్తున్నామా అని ప్రశ్న. నేడు పార్లమెంట్లోకి కొత్త ఐటీ బిల్లు, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు. కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఏఐ స్టార్టప్లతో కలిసి పనిచేద్దాం. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ అంగీకారం. డిఫెన్స్, అణు ఇంధనం, ట్రేడ్, సైన్స్ తదితర రంగాల్లోనూ సహకారానికి ఓకే. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు. మాషేలో ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం. స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు. పార్టీలో ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ. ఇండియా క్లీన్ స్వీప్, శుభ్మన్ గిల్ సెంచరీ. మీ సేవా సెంటర్ల వద్ద జనం బార్లు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూ లైన్లు. ఇంకో అమ్మాయిని కంటడేమని భయమేస్తున్నది. చరణ్కి ఈసారైనా కొడుకు పుడితే బాగుండు. వారసత్వం కొనసాగాలనేది నా కోరిక. సీసీఐ పత్తి కొనుగోలులో భారీ గోల్మాల్. దళారులతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీల దందా. తప్పుడు టీఆర్ పత్రాలతో కోట్లలో అక్రమాలు. బర్డ్ ఫ్లూ ప్రచారం, చికెన్ సేల్స్ డమాల్. RRR ఆవలి దాకా హెచ్ఎండిఏ. ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం. కొత్తగా మరో 5 జిల్లాల్లోని 32 మండలాలను కలిపే యోచన. మరో 15,000 ఐఐటి, ఎన్ఐటీల్లో పెరగనున్నటువంటి సీట్లు. ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు. కేంద్రం ప్రతిపాదనలు సానుకూలంగా. కేంద్రం త్వరలోనే నిర్ణయం. స్థానికం ఇప్పట్లో లేనట్టే. మరో విడత కులగణనకు సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన. అసెంబ్లీలో, పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి సమయం పట్టే ఛాన్స్. అప్పటి వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేనట్లే. మే లేదా జూన్లో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవచ్చని అంచనా. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై చర్చ. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచేలా కేంద్రాన్ని కోరాలనే నిర్ణయం. ఓబీసీల కలను నిజం చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం బట్టి బడ్జెట్ సమావేశంలో బిల్లును ఆమోదింపజేస్తాం. 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేస్తామని వెల్లడి. తెరపైకి తెలివైన బుర్ర. ఏఐకి తగ్గనట్టుగా దేశీయ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. కొత్త పన్ను చట్టం ఎంతో సులభం. నేడు లోక్సభకు సమర్పణ. నిరుపయోగ నిబంధనలకు గుడ్ బై. కలిసి నడుద్దాం, కలిమి సాధిద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయం. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానం. కీలక వ్యూహాత్మక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారంపై సమీక్ష. సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ దోషి. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్యానంతరం తర్వాత ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో తండ్రి కొడుకులను సజీవ దహనం చేసిన కేసులో కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ను ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ఘనంగా మండెమెలిగే. మేడారంలో పోటెత్తిన భక్తులు. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు. 2 కోట్ల మంది మహాస్నానం. మహాకుంభమేళలో మాఘీ పూర్ణిమను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభలో చిట్ట చివరి అమృత స్నానఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. మాఘ పౌర్ణమి మధ్యాహ్నానికే 1.5 కోటి పైగా భక్తుల స్నానాలు. హెలికాప్టర్ నుంచి పూల వర్షం. భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ ప్రారంభం. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రికి పత్రిక. జూన్లో స్థానికం. బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. మే నెలలో తీవ్రం కానున్న ఎండలు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్లీ కులగణన. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్లో ఎంపీటీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం. బీసీ బిల్లు. సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. ఏకగ్రీవాలకు చెల్లుచీటి. స్థానిక ఎన్నికల్లో బరిలో ఒకరున్న నోటాతో పోటీ పడాల్సిందే. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేద్దాం? పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ.
మళ్ళీ ఎన్నిక వద్దన్న కాంగ్రెస్ సిపిఎం, రీఎలక్షన్ జరపాల్సిందే బీఆర్ఎస్ సిపిఐ, సుప్రీం తీర్పు వచ్చాక స్పందిస్తామన్న బీజేపీ, కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహణ, హాజరు కానున్న సీఎం రేవంత్. ఉచిత పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఉచితాల వల్ల పని చేయడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి సుప్రీంకోర్టు. బంధం బలోపేతం. మార్సెలీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో ప్రధాని నరేంద్ర మోడీ, వాణిజ్య పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి, అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి. ద్వైపాక్షిక చర్చల్లో మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు. ఫ్రాన్స్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించిన మోడీ, భారతీయ అమర జవాన్ల స్మారకం వద్ద ఘన నివాళి. పుతిన్కు ట్రంప్ ఫోన్. ఉక్రెయిన్ రష్యా అంశంపై గంటన్నర మాట్లాడుకున్న ఇరు దేశాధినేతలు. యుద్ధం ఆపడానికి వీలుగా అమెరికాతో చర్చలు. పుతిన్ అంగీకారం. విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం. హెచ్ఏలకు సామర్థ్యం లేక కాదు, అర్థం చేసుకోవాలి. రాజ్యసభకు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్దతు, అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు. డీఎంకేకు 4 ఖాయం. కమల్తో రాష్ట్ర మంత్రి. అగమ్య ప్రయాణం. ఆర్టీఏ తనిఖీలతో హైదరాబాద్ శివార్లోనే అవుతున్న ప్రైవేట్ బస్సులు. వేల కాని వేల నడి రోడ్డుపై దింపేస్తుండటంతో ప్రయాణికుల ఇప్పట్లు. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో 50 రూపాయల నోట్లు. త్వరలోనే మార్కెట్లోకి కొత్త నోట్లు. పాత నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. కోటక్ మహీంద్రాపై ఆంక్షలు ఎత్తివేత. సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు. 5వ అంతస్తు నుంచి పడ్డ జీఆర్సీ ఫ్రేమ్ ముక్కలు. దెబ్బతిన్న రామగుండం మార్కెట్ చైర్మన్ కారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఫిల్లర్ల ఫ్రేమ్స్లోనూ చాలా చోట్ల పగుళ్ళు. ఇప్పటికీ మరమ్మతు చేయని వైనం. మార్జాలం మాంసం ముక్క మందిరం. ముక్క నోట ఖర్చుకొచ్చి ఆలయంలో వదిలేసిన పిల్లి. ఇది తెలియక ఇతర వర్గాల పనేనని భక్తుల గుస్సా. టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో ఘటన. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు పిల్లి పల్లేనని తేల్చడంతో సద్దుమణిగినటువంటి అంశం. ఇవి ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.